హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనం కాబూలీ చెన్నా ఆలు చేసుకుందామండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను, అట్లనే చేయండి. నేను 5 hours బిఫోర్గా నేను ఇవి నానబెట్టుకున్నానండి. ఇవి చక్కగా నానిన తర్వాత చూసుకొని మనం చెక్ చేసి 3 times ఇది వాష్ చేసుకోవాలండి. చక్కగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఇవి వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే ఒక ఆలు కూడా వేసుకుంటున్నాను. ఇందులో బైండింగ్ బాగుంటుందండి, థిక్నెస్గా వస్తుంది గ్రేవీ. నేనైతే అలానే చేస్తాను. ఒక్క ఆలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిగా చిక్కగా కూడా వస్తుందండి. ఈ ఆలు కూడా కట్ చేసి అందులో పీల్ చేసి కట్ చేసి వేసుకున్నానండి. నేను చూపిస్తున్నట్లు అలానే మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ముక్కలకి బాగానే పడుతుందండి సాల్ట్. తర్వాత నెక్స్ట్ మిగతాది మనం కర్రీలో కూడా వేసుకుందామండి. ఇది బాగా ఒక 3 విజిల్స్ వచ్చిన వరకు మనం ఉడికిపెట్టుకోవాలండి. చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, మీకు తర్వాత చూపిస్తాను ఎట్లా ఉడికిందో కుక్కర్ విజిల్ తీసిన తర్వాత అయితే దీనికి మనకు మసాలా రెడీ చేసుకుందామండి. ఏమేమి కావాలో చూపిస్తానండి మీకు. ఇప్పుడు నేను తీసుకున్నానండి 2 ఆనియన్స్, 4 టమాటో, 4-5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవన్నీ పెద్ద పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు, చిన్నవైనా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఆయిల్లో అయితే మనం ఫ్రై చేసుకోవడానికి మనం ఎలానైనా కట్ చేసుకోవచ్చు అండి. మంచిగా అవి ఏ సైజ్ అయినా కట్ చేసుకొని చక్కగా అదైతే అందులోనే నేను కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులోనే ఇవన్నీ మిక్స్ చేసుకొని కలిపేసుకొని చక్కగా అన్నీ ఫ్రై చేసుకోవచ్చండి. చక్కగా అది ఫ్రై అయ్యేటప్పుడు అండి నేనైతే 2 spoons ధనియాలు తీసుకున్నానండి, అందులో వేసుకున్నాను. అలాగే నేను ఇంకొక 1 spoon జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే కొద్దిగా అవి సాఫ్ట్గా అయిన వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే మిక్సీ జార్ తీసుకొని డైరెక్ట్గా అందులో వేసుకోవచ్చండి. అందులోనే నేనైతే రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఒక చిన్న అల్లం ముక్క కూడా మొత్తం పీల్ చేసుకొని అవి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అందులోనే వేసుకొని ఇది మొత్తం కలిపి మనం మిక్సీ చేసుకోవాలండి. చక్కగా మనకి ఎంత సాఫ్ట్గా కావాలంటే అంత మిక్సీ చేసుకొని అది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇంకో పెనం పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనకి ఎంత కర్రీకి కావాలో అంత ఆయిల్ వేసుకోవచ్చు. అందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. ఒక 7-8 లవంగాలు కూడా వేసుకున్నాను. ఏ ఫ్లేవర్ బాగుంటుందండి, అందు గురించి వేసుకున్నానండి. మనం ఇప్పుడు ఏదైతే రెడీ చేసుకున్నామండి పేస్ట్ అయితే అది కూడా ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇది వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడు అయితే మనకి కర్రీకి సరిపడినంత ఉప్పు వేసుకోలేదు. ఉడికేటప్పుడు నేను సాల్ట్ వేసాను కదండి, ఇప్పుడు మనం చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. కారం కూడా మనకి ఎంత కర్రీకి కావాలో అంత వేసుకోవాలండి. ఈ 3 వేసుకున్న తర్వాత బాగా రోస్ట్ అవ్వాలండి. చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బయటకు వచ్చినట్లు ఫ్రై చేసుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేటప్పుడు ఆల్రెడీ ఇది ఫ్రై అయిపోయినట్టే. నేను కొద్దిగా కరివేపాకు ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఫ్లేవర్ బాగుంటుందండి, అందు గురించి నేను ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు నేను ముందైతే ఆలును కాబూలీ ఎట్లా అయితే ఉడకపెట్టానో ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. పట్టుకొని చూస్తే చాలా సాఫ్ట్ అయిపోయింది. అదైతే ఇప్పుడు దాంట్లో ఉంటున్న వాటర్తో డైరెక్ట్ వేసుకోవచ్చు అండి. ఇందులో వేసుకుంటే అది ఎంత మనకి గ్రేవీ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. అది వేసుకున్న తర్వాత మనం ఎంత వేసుకోవాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు అండి. చిక్కదనం మీరు చూసుకొని వేసుకోండి. అది చపాతీకి బాగుంటుందండి, రైస్లో బాగుంటుంది, పూరీలో బాగుంటుంది, అన్నిట్లో టేస్టీగా ఉంటుందండి కర్రీ. అయితే నాకైతే ఇంతవరకు సరిపోయింది, ఇంత వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీగా ముందు మసాలా చేసి వేసుకున్నాను కనుక అవసరం లేదు, కానీ నేనైతే కొంచెం వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు చూసినట్లయితే నేను కసూరి మేతి కూడాను తీసుకున్నానండి. కొద్దిగా స్టవ్ మీద వేడి చేసుకొని అది క్రష్ చేసుకొని వేసుకోవాలండి. అది కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. అది నాకైతే ఇంతవరకు సరిపోతుందండి. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందామండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.